హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1858 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకుందాం. ఈ చట్టంలోని అంశాలను 1858 నవంబర్ 1న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అలహాబాద్లో ప్రకటించాడు. ఈ ప్రకటనను విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు. భారత పరిపాలనలో మాగ్నా కార్టా వంటిది ఈ చట్టం. చూడండి, విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను చూడండి, ఎడ చూస్తున్నాం. అలహాబాద్లో ప్రకటించారు లార్డ్ కానింగ్. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేశారన్నమాట. భారతదేశ పరిపాలనను బ్రిటిష్ రాణి ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకున్నారు. అప్పటి వరకు కంపెనీ పరిపాలనలో ఉన్నటువంటి అధికారం మహారాణి చేతిలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పేరును వైస్రాయ్గా మార్చారన్నమాట. వైస్రాయ్ చూడండి, వైస్రాయ్లు ఇప్పుడు వచ్చారన్నమాట. మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్ అన్నమాట. అంటే ఆయన్ని వైస్రాయ్గా నియమించి ఆయన్ని ఈ ప్రకటన చేయమని చెప్పారన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోను మరియు బ్రిటిష్ పాలనలోను పనిచేసిన ఏకైక అధికారి లార్డ్ కానింగ్ అన్నమాట. అంటే చూడండి, కంపెనీ పాలనలో మళ్ళీ బ్రిటిష్ పాలనలోను పనిచేశాడనమాట లార్డ్ కానింగ్. దేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. అంటే గవర్నర్ జనరల్ 1858 వరకే ఉన్నాడు. తర్వాత వైస్రాయ్లు వచ్చారనమాట. లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నాడు. అప్పుడు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. అంటే స్వతంత్రం వచ్చేసింది అనమాట. 1858 భారత ప్రభుత్వం చట్టం వచ్చాకే స్వతంత్రం వచ్చేసినట్టు. ఓకేనా? మౌంట్ బాటన్ అనమాట గవర్నర్ జనరల్. స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాల్చారి. చూడండి, అప్పటి వరకు గవర్నర్ జనరల్లో బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. మొదటిసారిగా మన భారతీయులకు అవకాశం ఇచ్చారు. వాళ్ళల్లో రాజగోపాల్చారి ఉన్నాడు. మొదట అతని వ్యక్తే, చివరి అతని వ్యక్తే గవర్నర్ జనరల్. ఆ పదవిని తీసేసిన తర్వాత వైస్రాయ్గా మారినారు. రాజాజీ అనమాట. భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి మరియు భారత పరిపాలనా వ్యవహారాలను బ్రిటిష్ పార్లమెంట్లో జవాబుదారీ వహించడానికి భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని ఏర్పాటు చేశారంట. చూడండి, పర్యవేక్షించడానికి సెక్రటరీని నియమించారు. వాళ్ళకి వివరాలు తెలియజేయడానికి బ్రిటిష్ వాళ్ళకి. బ్రిటిష్ పార్లమెంటులో తెలియజేయాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ పార్లమెంట్లో ప్రస్తావించాల. ఒక సెక్రటరీ, రాజ్య కార్యదర్శిని నియమించారన్నమాట. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. మొదటి భారత రాజ్య కార్యదర్శి సర్ చార్లెస్ వుడ్స్ అనమాట. చూడండి, మొదటి భారత రాజ్య కార్యదర్శి అనమాట. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ వ్యవస్థలు రద్దు చేసేసారనమాట. చూడండి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ లేరు. కంపెనీ లేదు కాబట్టి వీళ్ళు కూడా పోయారు. మన దేశంలో కేంద్రీకృత పాలన వ్యవస్థను మరియు ఉద్యోగ స్వామ్యాన్ని రద్దు చేశారు. కేంద్రీకృత పాలన, ఒకే చోట అధికారాల వ్యవస్థ రద్దు చేశారనమాట. ఉద్యోగ స్వామ్యం అంటే ఉద్యోగాలు వాళ్ళే తీసుకుంటారు చూడండి, దాన్ని తీసేశారనమాట. ఈ చట్టాన్ని గుడ్ గవర్నర్స్ ఆఫ్ ఇండియా అంటారు. చూడండి, ఏ చట్టాన్ని గుడ్ గవర్నర్స్ ఆఫ్ ఇండియా అంటారు? 1858 భారత ప్రభుత్వ చట్టం. మంచి ప్రభుత్వం అంట. విక్టోరియా మహారాణి చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా వివరించారు. చూడండి, స్వాతంత్రం రాకముందే మనకు స్వాతంత్రం వచ్చేసింది. పూర్తి స్వాతంత్రం ఇంకా రాలేదు. ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. విక్టోరియా మహారాణి చట్టమే స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నా కార్టా వంటిదిగా అభివర్ణించారనమాట. అంటే ముందడుగు. భారతదేశంలో సివిల్ సర్వీస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు? కార్న్వాలిస్ అంట. సివిల్ సర్వీసెస్ కూడా ప్రవేశపెట్టాడు కార్న్వాలిస్. భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టింది విలియం బెంటింగ్. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది వుడ్స్ డిస్పాచ్ అనమాట. మాగ్నా కార్టా వంటిది అంటే ఏంటిది? అది ఈ చట్టం అనమాట. ఎవరు చెప్పారు? వుడ్స్ డిస్పాచ్ చెప్పారు. ఆంగ్ల విద్యా విధానానికి దిశను మరియు లక్ష్యాలను నిర్దేశించిన వారు లార్డ్ మెకాలే. అంటే ఆంగ్ల విద్య అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆంగ్ల విద్యనే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ అనమాట. ఈ ఇంగ్లీష్ను ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే బ్రిటిష్ వాళ్ళే.
అంటే ఆ భాష ఈ విధంగా ప్రభావితం అవ్వడానికి, మనం కూడా డెవలప్ అవ్వడానికి కారణం ఏందంటే బ్రిటిష్ వాళ్ళే అనమాట, ఆంగ్లేయులు. ఆంగ్ల విద్యా విధానానికి దశ లక్ష్యాలు నిర్దేశించింది మెకాలే అనమాట. ఇది ఫ్రెండ్స్ 1850 అనేది ప్రభుత్వ చట్టము, భారత ప్రభుత్వ చట్టం అనమాట. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరలా మంచి మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఓన్లీ నేను బుక్ చూసి చెప్తున్నానని కాదు, కానీ నా మాటల్ని బేస్ చేసుకోండి. నేనేం చెబుతున్నానో వినండి. బుక్లో ఉన్నదే చెబుతాను, కొత్తగా ఏం చెప్పను, అబద్ధం చెప్పను. మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ రోజుల్లో చాలామంది బుక్ పట్టుకోలేటండి, ఇంట్రెస్ట్ రాదు. సెల్ పట్టుకొని యూట్యూబ్ చూడమంటే మాత్రం చూస్తారు. కాబట్టి యూట్యూబ్లో అయినా చదువుకోండి. బుక్కులు ఎట్లా చదవరు కదా, యూట్యూబ్లో చదువుకోండి. సరేనా? ఉంటా ఫ్రెండ్స్.